నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గ్రేడ్ సీఈఓ ఒకప్పుడు డెలివరీ బాయ్గా చేశాడట. తెలుగు ఇండస్ట్రీకి త్రినేత్రం చిరంజీవి పరుచూరి గోపాలకృష్ణ. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలకు ఆమోదం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు కూడా సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు. దేశంలో ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ క్రేడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా ఒకప్పుడు డెలివరీ బాయ్ గా కూడా పనిచేశాడట. అదే సమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా కూడా పనిచేశాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. ఇక ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు బిగ్ చందాని ట్విట్టర్లో వెల్లడించారు. అంతేకాదు, ఈ 2 ఉద్యోగాలు చేస్తూనే కాలేజీ చేరి డిగ్రీ కూడా పూర్తి చేశాడని తెలిపారు. ఇక ఇటీవలే ఢిల్లీలోని ఓ కాఫీ షాప్ లో కునాల్ షాను కలిశానని బిగ్ చందాని తన ట్వీట్లోనూ చెప్పుకొచ్చారు. చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం లభించడం గురించి పరుచూరి పలుకుల ద్వారా పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. ఇక చిరంజీవి తన కెరియర్ ఆరంభంలోనే నెగిటివ్ రోల్స్ ను సైతం పోషించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఖైదీ ఆయన జీవితాన్ని మార్చేసింది. ఒక సినిమా చరిత్ర సృష్టించడం వేరు, ఇక ఆ సినిమా చేసినటువంటి ఆర్టిస్టు జీవితాన్ని మార్చేయడం వేరు. అలాంటి సినిమాకి పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నామంటూ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ రోజు ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు ప్రారంభమయ్యాక సభ ప్రారంభమైన వెంటనే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఇక తామిచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఇక ఆక్వా రైతులను దోపిడీ చేసినటువంటి ప్రభుత్వాన్ని నశించాలని నినాదాలు చేశారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిని కేపీహెచ్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఏసీపీ శివభాస్కర్ వివరాలు వెల్లడించారు. ఇక చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందినటువంటి సంజయ్ కుమార్ అనే వ్యక్తి పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గత 5 చోరీలకు పాల్పడ్డాడు. ఇతను ఇనుపరాడ్డు ఉపయోగించి తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తాడని తెలిపారు. ఇక బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న కేపీహెచ్పీ పోలీసులు డిఐ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో టీంగా ఏర్పడి ముమ్మరంగా గాలింపులు చేపట్టగా సంజయ్ అడ్డగుట్టలో ఓ హాస్టల్లో ఉంటూ దొంగతనాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్నటువంటి 12 లక్షల విలువ చేసి 20.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక సంజయ్ గతంలోనూ చిత్తూరు జిల్లాలో తిరుపతి తదితర ప్రాంతాల్లో 5 చోరీలకు పాల్పడినట్లుగా ఏసీపీ తెలిపారు. అంటే పగలపూట మాత్రమే అఫెన్స్ చేస్తాడు. ఇన్మేట్స్ ఆబ్సెంట్ ఉన్న ఇళ్లలో చూసి దొంగతనం చేస్తుంటాడు. ఇతని పేరు పెదవల్లి సంజయ్ కుమార్ అలియాస్ సంజయ్. యాక్చువల్లీ ఇతను హ్యాబిచువల్ అఫెండర్. తిరుమలలో కూడా, అంటే తిరుమల చిత్తూరు డిస్టిక్లో కూడా ఒక 5 అఫెన్సులు చేసింది. తర్వాత ఇక్కడ అడ్డగుట్టలోకి వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ లాస్ట్ మంత్ ఒక 5 అఫెన్సులు మన కేపీహెచ్బీలో చేశారు. సో ఆల్మోస్ట్ 12 lakhs వర్త్ ప్రాపర్టీ దొంగతనం చేయడం జరిగింది. ఎవరైతే ఇన్మేట్స్ ఉండరో అది అబ్జర్వ్ చేసి మార్నింగ్ టైం ఇంటి లాక్ని ఐరన్ రాడ్తో బ్రేక్ చేస్తారు. అది ఇతను మూడో సాపడండి. అయితే మన క్రైమ్ స్టాఫ్ రాయందరు సిబ్బందిలంతా కూడా బాగా వర్కౌట్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుంచి ఒక 20.70 తులాస్ వర్త్ రూపీస్ 12 lakhs బంగారం రికవర్ చేయడం జరిగింది. దాంతో ఒక టీం వర్క్ చేసి వాళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసుకుని ముద్దాను అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తుఫ్రాన్ మున్సిపల్ పట్టణంలో 4 షాపుల్లో చోరీ. ఇక సోమవారం అర్ధరాత్రి సమయంలో మణికంఠ స్టీల్ సిమెంట్ షాపుల్లో 14,000 నగదుతో పాటు 20 తులాల వెండి నాణ్యాలు, విగ్రహాలు, సిల్వర్ కాయిన్స్ చోరీ అయ్యాయి. ఇక నటరాజ్ ట్రేడర్లో 8,000 నగదు, భాగ్యలక్ష్మి సెంటర్ షాపులో 20,000 నగదు, పాత సామాన్ దుకాణంలో విలువైనటువంటి వస్తువులను గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడి ఎత్తుకుని వెళ్లారు. చోరీకి గురైనటువంటి దుకాణాల్లో తుఫ్రాన్ ఎస్ఐ శివానంద్ మరియు క్లూస్ టీం బృందం విచారణ చేపట్టింది. అయితే తుఫ్రాన్ పట్టణంలో గత కొంతకాలంగా గుర్తు తెలియని దొంగలు దొంగతనాలకు
పాల్పడుతూ పట్టణవాసులకు నిద్ర లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని, కష్టపడి పెట్టుబడులు పెట్టి సంపాదించిన సంపాదనంతా దోచుకెళ్లడంపై సంబంధిత దుకాణదారులు అసహనానికి గురయ్యారు. తుఫ్రాన్ పట్టణ వాస్తవ్యులు కాంగ్రెస్ నాయకులు ఎండీ అఫ్సర్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అధికారులు బృందం ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి చోరీలకు జరగకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందని కోరారు. పనిచేసి మేము ఇంటికి వెళ్ళిపోయినాం. స్క్రూలు ఇప్పి ఇంటికి అట్లా వచ్చి బీవీఆర్ కట్ చేసాడు. ఇలా క్యాష్ ఉండే 80,000 40,000 క్యాష్ ఉండే అమ్మవారి విగ్రహాలు ఉండేవి. అవి తీసుకుని జరుగుతున్న ఈ 1 మంత్ నుంచి దాదాపు ఒక 7-8 ఇళ్లలో చోరీ జరిగింది. మరి ఒక 5-6 షాపులలో గిట్ట చోరీ జరగడం జరిగింది. మరి తూప్రాన్ పోలీస్ వ్యవస్థ మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి. తూప్రాన్ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి దీనిపై ఉన్నతాధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మరింత గస్తీ ఏర్పాటు చేసి వారి యొక్క మాన ప్రాణానికి కూడా వ్యవస్థను కోరుతున్నాం. షాప్ తీసేసరికి బీవీఆర్ కట్ అయి ఉంది. డ్రాలు ఓపెన్ చేసి ఉండదు. ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టారు. ఏంటని చూసేసరికి ముందు పైన రేపు ఓపెన్ చేసి ఉండదు. తీసుకెళ్ళి సార్ వాళ్ళు ఆ డ్రాలో 14,000 క్యాష్ ఉండే, ఒక 20,000 వెండి ఉండే సిల్వర్ కాయిన్స్ డిపాజిట్ తెప్పించుకుని అవి తీసుకెళ్ళాను సార్. లైంగిక దాడులకు గురైనటువంటి మహిళలు, బాలికలకు భరోసా రక్షణ సాయం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భరోసా కేంద్రాల ఏర్పాటులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జోన్లోని రంగంపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని సిసిసి నస్పూర్లో ఉమెన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి భరోసా కేంద్రాలని రాష్ట్ర పోలీస్ డీజీపీ రవిగుప్తాతో అడిషనల్ డీజీపీలు శిఖా గోయల్, మహేష్ భగత్తో కలిసి వర్చువల్గా జనగాంలో నూతనంగా నెలకొల్పబడినటువంటి భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో విషాదం చోటు చేసుకుంది. ఇక పుప్పాలగూడకు చెందినటువంటి 18 నెలల చిన్నారి మోక్షిత ఆడుకుంటూ పక్కనే ఉన్నటువంటి ముస్కు చెరువులో పడి మృత్యువాత ఒడికి చేరింది. ఇక దీనితో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. ఇక తన బిడ్డ కనిపించకపోవడంతో చుట్టుపక్కల పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక దీనితో ఆ పక్కనే ఉన్నటువంటి చెరువు వద్ద పోలీసులు సాయంతో పరిశీలించగా చిన్నారి మృత్యువాతను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక 18 నెలల చిన్నారి చెరువులోకి ఎలా వెళ్ళిందనేది ప్రశ్నార్థకంగానూ మారింది. ఎన్ని గంటలప్పుడు జరిగిందమ్మా? 4:30కా? అమ్మాయి పోయింది ఇప్పుడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి లేఖలు రాసినటువంటి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రత్యేక హోదా సహా విభజన హామీలు ఈ 10 ఏళ్లలో బీజేపీ చేసినటువంటి మోసాలపై చర్చించాలని, హామీలు అమలు చేసేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని, ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్రపతికి పంపాలని లేఖల్లో కోరిన వైఎస్ షర్మిలారెడ్డి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రవాణా, బీసీ సంక్షేమ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్చే సమీక్ష పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ రొనాల్డ్ రోస్, మెట్రో వాటర్ వర్క్ సుదర్శన్ రెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఆయా విభాగాల్లో హెచ్ఓడీలు, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి నుండి గూడూరు వైపు వస్తున్నటువంటి కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా కాలిపోయి దగ్గమైన సంఘటన గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు జంక్షన్లో జరిగింది. ఈ సంఘటనను అక్కడే ఉన్నటువంటి స్థానికులు గమనించి అందులో ఉన్నటువంటి 4 వ్యక్తులను హుటాహుటిన కారు అద్దాలు పలగొట్టి బయటకు తీశారు. ఇక సురక్షితంగా వ్యక్తులు ప్రాణాల నుంచి కాపాడుకోగలిగారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించగా అగ్నిమాపక వాహనం ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా తెలిసింది. మహిళా సాధికారిత మహిళా అభివృద్ధి కొరకు పాటుపడే పార్టీ బీజేపీ పార్టీ అని కర్నూలు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గొందిపల్లె మాలతి అన్నారు. ఇక కర్నూలు నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నారీ శక్తి వందన్ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గీతామాధురి హాజరయ్యారు. ఇక అనంతరం స్వయం సహాయక సంఘాల ఎన్జీఓ మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా ముందుకెళ్లి మహిళలను అభివృద్ధి చెందించాలని ఆకాంక్షించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని గొప్పతనాన్ని తెలియజేశారు. ఇక మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి మహిళా అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్పతనమని అన్నారు. అలాగే ఈ నారీ శక్తి వందన్ కర్నూలు జిల్లాకి ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా నాకు ఇక్కడ వేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మొన్న విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరిగింది. దానికి జాతీయ కన్వీనర్ శశికళ జొల్లే గారు, బెల్గాం ఎమ్మెల్యే, ఆమె వచ్చి ఈ కార్యక్రమం గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లాలో కూడా మనం ఈ నారీ శక్తి వందన్ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు కర్నూలుకి కూడా రావడం జరిగింది. మన ప్రపంచంలో నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టే ఏకైక వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే మహిళా సాధికారత కోసం, మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి, పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది మన భారతీయ జనతా పార్టీ అని ఈరోజు మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఎస్హెచ్జి మరియు ఎన్జిఓకి సంబంధించి కార్యక్రమాలని నిర్వహించి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మహిళలకి పెద్దపీట వేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా వారికి విద్య, వైద్య రంగాల్లో, అలాగే వాళ్ళ వృత్తులకి అన్నిటికీ కూడా సహాయం చేసే విధంగా పథకాల్ని రూపొందించడం జరుగుతుంది. అందులో భాగంగానే మాతృవందన పథకం కింద గర్భిణీ అయినప్పటి నుంచి కూడా ఆమె డెలివరీ అయ్యేంత వరకు కూడా విడతల వారీగా ఆమెకి 2,000 లాగా 6,000 రూపాయలు అందజేస్తున్నారు. అలాగే బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందరికీ జై శ్రీరామ్. నేను కర్నూలు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గొందిపల్లె మాలతి గారిని. మా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ గారు ఆదేశాల మేరకు, మా రాష్ట్ర అధ్యక్షులు నిర్మలాకిషోర్ గారు ఆదేశాల మేరకు, మా జిల్లా అధ్యక్షులు పునిగిరి నీలకంఠం గారు ఆదేశాల మేరకు ఈరోజు శక్తి వందన కార్యక్రమం మాకు మహిళా మోర్చా తరఫున ఈ కార్యక్రమం చేయమని ఎస్ఎస్జి మహిళా స్వయం సహాయక సంఘం ఎన్జిఓస్ వారందరినీ కలిసి వారి సమస్యలు ఎలాగా పరిష్కరించాలి, ఎలాగ వాళ్ళని మోటివేట్ చేసి మాట్లాడాలి అనే విషయాలని ఈరోజు మేము ఇక్కడ కర్నూలు జిల్లాలో సమావేశం చేస్తున్నాము. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుల వారు వనగొంది విజయలక్ష్మి గారు, ప్రధాన కార్యదర్శి గీతామాధురి గారు ముఖ్య అతిథిగా, జిల్లా అధ్యక్షుల వారు కూడా ఈ సమావేశం చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళలు, ప్రతి ఒక్కరికి మహిళలతోనే సాధికారత ఉంటుంది. ఏ పార్టీ అనేది కాదు, కానీ మా మోడీ గారు
మహిళలకి పెద్దపీట వేశారు. 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఎక్కడ వెళ్ళినా మహిళలకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మొట్టమొదటి చేసిన సంతకం కూడా స్వచ్ఛ భారత్ దాని మీదనే సంతకం చేశారు. బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా అనేసి చేశారు. ఈరోజు ఇక్కడ వచ్చిన మహిళలు భారీ సంఖ్యలో వచ్చారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అధ్యక్షుల వారు కానీ ఇక్కడ వచ్చిన రాష్ట్ర మహిళా మోర్చా వారు కానీ మాట్లాడింది. ఎస్ఎస్జి మహిళలు ఎలాగా ఉంటారు, ఎలా పని చేస్తారు అనే ముఖ్య ఉద్దేశం చెప్పారు. ఎన్జిఓస్ నడిపే వాళ్ళు కూడా చాలా సాదాసీదాగా ఉంటారు. వాళ్ళు ఏమంటే కోటీశ్వరులు లక్షాధికారులు కాకుండా మనకు ఉన్న దాంట్లో సాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్జిఓస్ కూడా నడుపుతూ ఉన్నారు. మేము ఇక్కడ 2 ఉన్నారు ఎన్జిఓస్ నడిపేవాళ్ళు. 4 సహాయం కోరి ఎన్జిఓస్ నడుపుతుంటారు కానీ డబ్బులు ఆశించి అనేది చేయరు. మా భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశంగా మహిళలకి ఎప్పుడు పెద్దపీట వేసింది. అందులో మా మహిళా మోర్చాకి మా అధ్యక్షుల వారు ఇక్కడ పెద్దపీట వేసి మాకు అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఇక్కడ జరిగే ఏ కార్యక్రమం కానీ జిల్లా అధ్యక్షుల వారి సహకారం మాకు ఇప్పుడు ఉంటుంది. ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి గారు, గీతామాధురి గారు ఇచ్చేసినందుకు మాకు ధన్యవాదాలు. ఇక్కడ మహిళలు కూడా మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యత్వం కోసం నేడు 3వ దఫా ఈ నెల 15వ తారీఖున రామేశ్వరం అమ్మవారి సాలనందు పూజలు ముగించుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఇక బుధవారం ఉదయం నుండి నడింపల్లిలోని సమితి ఆఫీస్ వద్ద గల కౌన్సిల్ జయలింగారెడ్డి ఇంటి వద్ద వైసీపీ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు తమ ప్రభుత్వం అనుకూలమని, నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి గడిచిన 4 సంవత్సరాల్లో 6 నెలల్లో ఎంతో అభివృద్ధి చేసిందని తెలిపారు. ఇక పార్టీలోని అందరు నాయకులను, కార్యకర్తలను కలుపుకొని రానున్న ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారని తెలియజేశారు. వైబ్రేషన్ పెట్టుకోండి, సైలెంట్ కూడా పెట్టండి. మా ఫోన్లో కిందికైనా పెట్టాలనా? రీసౌండ్ వచ్చేసారి మళ్ళీ అన్ని ఇబ్బంది జరుగుతాయి. భారీగా పట్టుబడినటువంటి నగదు మొత్తం విలువ 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నటువంటి కర్నూలు తాలూకా సెబ్ పోలీసులు ఇక తనిఖీలు పాల్గొన్న పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. ఇక జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు తెల్లవారుజామున కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్పోస్ట్ వద్ద పోలీసులు అధికారులకు వచ్చినటువంటి సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఇక హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి కేఎస్ఎం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి అనంత ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి చెందినటువంటి జిలానీ సుమన్ అనే వ్యక్తుల నుండి ఎలాంటి ఆధారం లేకుండా 60 లక్షల నగదును కర్నూలు తాలూకా మరియు సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక సీజ్ చేసినటువంటి 60 లక్షల నగదును రెవెన్యూ అధికారుల సమక్షంలో మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక తదుపరి విచారణకు ఆదాయ పన్ను శాఖ వారికి లేఖ రాయడం అనేది ఈ తనిఖీల్లో పాల్గొన్న కర్నూలు తాలూకా సిఐ శ్రీధర్, ఇక సెబ్ ఎస్ఐ పృథ్వీరాజ్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇతర ఇట్లా అవుతుండు బాబు. ఈ నెల 9వ తేదీన జరిగే రోడ్ షో కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించి ఉన్నారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడు తుని నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాండురంగారావు గారితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక పర్యటన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వాములు కావాలని, అదే ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా భాగస్వాములు కావాలని, జయప్రదం చేయాలని కోరారు. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర పీసీసీ జనరల్ సెక్రటరీ జగత శ్రీను, పాయకరావుపేట మండల అధ్యక్షులు మారుతి నారాయణ చక్రవర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు దివంగత మహానేత
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుగుణంగా నడుచుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను వింటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఎన్ని అవరోధాలు ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా కానీ ఆమెను ఎంత అవహేళన చేస్తున్నా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నా ఎంత అడ్డగోలుగా విమర్శిస్తున్నా మా నాయకురాలి అస్తిత్వాన్ని పేరును కూడా ప్రశ్నిస్తూ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రను కూడా ఎదుర్కొని ప్రజా సంక్షేమం కోసం ప్రజల మధ్యలోకి రాబోతా ఉన్నారు. దానిలో భాగంగానే రేపటి నుంచి బాపట్లలో ప్రారంభమవుతున్నటువంటి యాత్ర 8వ తేదీ అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలకు నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నాను. 8వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్ షో సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 9వ తారీఖు ఉదయం 10 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు పేదలు నివసిస్తున్నటువంటి కాలనీలో ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవాలి అనే దళితులు మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తనట్టుగా చీకటి ఒప్పందాలు చేసుకుని కేవలం రాజకీయ లబ్ధి కోసమే పరిపాలన చేస్తూ ఉన్నారు. వాటన్నిటినీ ప్రశ్నించడం కోసం అదే రోజు 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ తుని పట్టణంలో డీసీసీ అధ్యక్షులు పాండురంగారావు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొని ఇక్కడ కూడలిలో కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, దాంతోపాటు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలందరూ కూడా భాగస్వాములయ్యి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా జయప్రదం చేయాలి అని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా సొంత చెల్లెల్ని అవమానపరుస్తూ కించ మన ప్రియతమ నాయకుడు, మన యొక్క ఆదరాభిమానాలు చూరగొన్న స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం ఏదో కార్యక్రమంలో ప్రజల దగ్గరకు పోయి ప్రజల యొక్క ఆలోచన ఏమిటి, ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు యొక్క స్థితిగతులు మెరుగుపడాలి, గతంలో వాళ్ళ తండ్రి గారైనటువంటి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎటువంటి ప్రజారంజకమైన పాలన చేశాడో అటువంటి పాలన ప్రజలకు అందించాలంటే ఏం చేయాలనే ఆలోచన మీద ఆమె రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 9వ తారీఖు సాయంకాలం 4 నుంచి సుమారు 6 గంటల మధ్య ఈ యొక్క తుని పట్టణంలోకి ఆమె వస్తున్నారు. దానికి గురించి ప్రజలకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరే అన్ని పార్టీలు కానీ, అన్ని నాయకులు కానీ, వ్యక్తులు కానీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ప్రజలకి నమస్కారాలు పెట్టి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలపై కొల్గూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇక దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీఆర్ఎస్ ఓటమితో స్పృహ కోల్పోయి నోరు పారేసుకున్న బాల్కా సుమన్కు చెప్పు దెబ్బలు రుచి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఇక ఖబర్దార్ బాల్కా సుమన్, నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజల మధ్య తిరగనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారని, దాన్ని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు వాగితే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని
ఉండాలని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గారి బైరయ్య, రాజిరెడ్డి నరసింహులు, బ్రహ్మచారి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. खबरदार कलवकुंडला बालकसुमन, खबरदार कलवकुंडला बालकसुमन, खबरदार कलवकुंडला बालकसुमन, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.